ఇక నయీం కేసులో నేతలు అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నయీం భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు ముగ్గురు కీలక నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. నయీంతో సంబంధాలపై ముగ్గురు నేతల స్టేట్మెంట్ను రికార్డు చేశారు. నయీంతో ఇంట్లో సేకరించిన ఫోటో ఆల్బమ్లతో పాటు నయీం ఫోన్ కాల్ డేటా ఆధారంగా నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు అధికారులు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఆ ముగ్గురు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సిటీ అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, నయీంతో లింక్ ఉన్న నేతలకి సంబంధించి పేర్లేమన్నా బయటకు చెప్పారా సిట్ అధికారులు? ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, ఆ ముగ్గురు నేతలు అలాగే అధికారుల పేర్లు బయటకు చెప్పారా సిట్ అధికారులు? ఎన్కౌంటర్ తర్వాత 147 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసిన పోలీసులు వాటిని మొత్తం కూడా ఈ దాంట్లో ఆ టైంలో ఉన్నటువంటి అధికారులపైన ఎక్కువగా దృష్టి సారించారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 11 మంది రెవెన్యూ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అటు రెవెన్యూ అధికారులు అలాగే 50 మందికి పైగా నయీంకు సంబంధించినటువంటి అనుచరులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అటు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారాన్ని వాళ్ళు ఇప్పటికే మొత్తం కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇటు బంధువులు అనుచరులు ఇస్తున్న స్టేట్మెంట్లు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో గతంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి ఒక కాంగ్రెస్ నేత దీంట్లో డైరెక్ట్ 10 నుంచి 12 సంవత్సరాలుగా నయీంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా చాలా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి మరో 2 వ్యక్తులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సాధారణంగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేసిన తర్వాత ముందుగా వాళ్ళపైన ఆరా తీస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత ఆధారాలు చిక్కిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కీలక ఆధారాలు చిక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్లను కలెక్ట్ చేయడం అనేది ప్రొసీజర్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇప్పటికే స్టేట్మెంట్లను మొత్తం కూడా రికార్డ్ చేశారు. ముగ్గురు నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. దాంట్లో కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని, దాంతో పాటుగా ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, దాంతో పాటుగా చాలా దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. దీంట్లో భువనగిరిలో ఒక కేసుని అలాగే ఆలేరు దగ్గర ఒక కేసు, దాంతో పాటుగా హైదరాబాద్ సిట్ అధికారులు ఒక ఎఫ్ఐఆర్ చేసినట్టు తెలుస్తుంది. 3 ఎఫ్ఐఆర్లలో ముగ్గురు నేతలకు సంబంధించిన పేర్లను ప్రస్తావించారు. దీన్ని మొత్తం కూడా పటాన్ చెరుకు సమీపంలో ఉన్నటువంటి 400 ఎకరాల డీలింగ్లో తాను తలదూర్చినటువంటి వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో డైరెక్ట్గా దాంట్లో ఎవిడెన్స్ లభించాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం పేర్లకు సంబంధించి కూడా ఆఫ్ ది రికార్డులో చెప్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు రావాల్సింది. ఆధారాలు వచ్చిన తర్వాతనే దానిపైన మనం చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పేర్లకు సంబంధించిన వివరాలు పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్పగలుగుతున్నారు. కానీ వాళ్ళ యొక్క రోల్ని అలాగే వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు ఎప్పుడు చేశారనే విషయం పైన అఫీషియల్గా చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా నయీంకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి అనుచర గణాన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళతో పాటుగా బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులను అరెస్ట్ చేయడం జరిగింది. 50 పైగా అందరినీ అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారిని కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుని కానీ అరెస్ట్ చేయలేదు. దీనిపైన మాట్లాడుతున్నప్పుడు పోలీసులు ఒకే విషయాన్ని చెప్తున్నారు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. సిట్లో ఉన్నటువంటి 8 మంది ఇన్స్పెక్టర్లు ఇప్పటికే చాలా వరకు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో కింది స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీపీ లాంటి క్యాడర్ నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా హిడెన్ ఎజెండాగా దర్యాప్తు నడుస్తుంది. గ్రీన్ సిగ్నల్ అయితే గవర్నమెంట్ నుంచి ఉంది అనేది వాళ్ళు అధికారులు చెప్తున్నారు. కానీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే స్టేట్మెంట్స్ రికార్డు ప్రక్రియ కొనసాగుతుందంటే వాళ్ళపైన ఫర్దర్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే
పోలీసులు ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వడం లేదు. కేవలం స్టేట్మెంట్ల వరకు మాత్రం ముగ్గురు కీలక నేతలకు సంబంధించిన స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేశారు. దాంట్లో 12 సంవత్సరాలుగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పైన ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా 12 సంవత్సరాలుగా తనతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా ఫోటోగ్రాఫ్స్ ని అలాగే నయీం దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ బేస్ చేసుకొని మొత్తం కూడా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నయీం దగ్గర దొరికినటువంటి 270 మొబైల్ ఫోన్స్ లో మొత్తం కూడా 1:1 రేషియో కింద ఫోన్లు మాట్లాడాడు కాబట్టి ఒక్కో వ్యక్తికి ఒక్కో ఫోన్ నెంబర్ ని ఒక్కో మొబైల్ ఇన్స్ట్రుమెంట్ ని మెయింటైన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ ఇప్పటికే సేకరించారు. మొత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి కూడా దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఇప్పటికే సేకరించారు. ఫోటో ఆల్బమ్స్ ని అలాగే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసినటువంటి హార్డ్ డిస్కుల్ని దాంతో పాటుగా ఈ ఫోన్ కాల్స్ సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే ముగ్గురు 11 మంది అధికారులు రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ముగ్గురు కీలక నేతలుగా ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి వాళ్ళపైన ఏదైనా చర్యలు ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. ఆ ముగ్గురు నేతలలో ఎవరైతే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నాడో అలాగే ఒక కలెక్టర్ కి సమీప బంధువుగా చెప్తున్నారు. తనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు, స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు కాబట్టి తనపైన చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి. ఇప్పటి వరకు కేవలం నయీంకు సంబంధించి వాళ్ళ అనుచరులని అలాగే వాళ్ళ బంధువులను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ ఇళ్లలో సోదాలు నిర్వహించడం అలాగే ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది నేతలకు సంబంధించిన వరకు మాత్రం వాళ్ళ పేర్లను ఇద్దరు నుంచి ముగ్గురు నేతలకు సంబంధించిన పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నప్పటికీ ఆ ఎఫ్ఐఆర్లను బయటికి ఇవ్వడం లేదు. అలాగే ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి వాళ్ళ పేర్ల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయని చూడాలి. ఎందుకంటే దాదాపు రాష్ట్రం మొత్తం కూడా ఈ కేసును చాలా కీన్ అబ్జర్వేషన్తో చూస్తున్నారు. ఎందుకంటే నయీం ఇన్ని కోట్లు కూడబెట్టాడు కాబట్టి ఒక సిస్టమ్ని మొత్తం కూడా దీనిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల అండదండలతోనే దాదాపు 25 సంవత్సరాలుగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు కాబట్టి వాళ్ళతో చేతులు కలిపినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, చోటామోటా లీడర్లతో పాటుగా పోలీసు అధికారులపైన చర్యలు తీసుకుంటారా లేదని అందరూ చూస్తున్నారు. ఇప్పటివరకైతే స్టేట్మెంట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముగ్గురు నేతలపైన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారంగా అయితే మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ల రికార్డును బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముగ్గురిని ఒకవేళ అదుపులోకి తీసుకుంటే కనుక నయీంకు సంబంధించిన అనుచర వర్గం కానీ లేదంటే నయీంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి గతంలో నయీంతో సత్సంబంధాలు కొనసాగించినటువంటి అధికారులు అలాగే రాజకీయ నాయకులపైన ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ల రికార్డు తర్వాత ఎలాంటి యాక్షన్ ఉండబోతుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. అది ఎందుకంటే సర్కార్ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ పోలీసులకు రావాల్సి ఉంది. ఇప్పటికే స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు కాబట్టి వీటన్నిటిని సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి సిగ్నల్ వచ్చినా సిగ్నల్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను బేస్ చేసుకొని పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి వ్యవహారమే జరిగితే ఇటు నల్లగొండ అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్తో పాటు సైబరాబాద్ మొత్తం మెదక్ లాంటి జిల్లాల్లో 5 నుంచి 6 జిల్లాలలో విస్తరించుకున్న నెట్వర్క్ మొత్తం కూడా కదిలే అవకాశం ఉంటుంది. అందులో అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఆ పాత్రను తేల్చి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదంటే స్టేట్మెంట్ల వరకే పరిమితమై స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోకుండా పోలీసులు గాలికి వదిలేస్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సంపత్.